నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. 2.7 మిలియన్ యెన్స్ అంటే జపాన్ కరెన్సీ వచ్చేప్పటికి అమెరికన్ కరెన్సీలో $14,000, భారతీయ కరెన్సీలో 12 లక్షల రూపాయలండి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక జపాన్ బిజినెస్ మ్యాన్, ఆయన అసలు పేరేంటో తెలియదు, టోకో అని చెప్తున్నాడు, ఇంత ఖర్చు పెట్టాడు. భారతీయ కరెన్సీలో 12 లక్షల రూపాయలు, 2 మిలియన్ యెన్స్ ఏమో దాంట్లో జపాన్ కరెన్సీలో. కుక్కలా మారాడు ఇతను. ఎందుకు? సరదా. టోకో అని పేరు చెప్తున్నాడు, అదొక సరదా అతనికి. హైపర్ రియలిస్టిక్ కాస్ట్యూమ్ తయారు చేయించుకున్నాడు. దానికోసం ఏంటంటే ఈ కాస్మెటిక్ సర్జరీస్ అవి చేయించుకున్నట్ట. ఒక కంపెనీకి ఇంత డబ్బు ఖర్చు పెట్టి అలాగే కుక్కలా నడుచుకుంటూ రోడ్ల మీద కనిపిస్తూ, ఆ మురికిలో పల్లాడుతూ, బౌల్లో తింటూ, కుక్కలు తిన్నట్టే బౌల్లో తింటూ వినోదం పంచుతున్నాడు. ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడట. ఇలా అని మనకి లభ్యమవుతున్న సమాచారం, నెట్లో లభ్యమవుతున్న సమాచారం. ఇది నిజమా కాదా, ఏమన్నా ఏఐ క్రియేషనా, దీనికి సంబంధించి కూడా అనుమానాలు ఉన్నాయి ఇతమిద్ధంగా. ఎందుకంటే అతని పేరు అతను చెప్పట్ల, ఏది ఇంటర్వ్యూలు ఇచ్చాడని చెబుతున్నారు, కానీ ఇచ్చిన ఇంటర్వ్యూల లెక్క పత్రాలు ఏం కనిపించట్లా మనకి. అసలు ఇదంతా ఎందుకు? ఈ టోకో అని పెట్టుకున్నాడు. ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతున్నట్టు. ఐ వాంట్ టు బీ అన్ యానిమల్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నట్ట. ఒక జెప్పెట్ అనే జపాన్ కంపెనీకి ఇంత డబ్బు చెల్లించి అలా తయారయ్యట. రేపొద్దున భవిష్యత్తులో ఏంటంటే ఎలుగుబంటిలా కనిపించాలనుకున్నట్ట, నక్కలా కనిపించాలనుకుంటున్నట్ట. సరే, అందరికీ వినోదం కల్పించాలి, పాండాలాగా కనిపించాలి అని చెప్పేసి ఆయన భావనట. ఇది చిన్నప్పటి నుంచి ఆయనకున్న డ్రీమ్. మనకి మహానుభావుడు, మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు, మాజీ రాష్ట్రపతి, ఆయన కలలు కలమన్నారు. ఎందుకంటే అద్భుతమైన భవిష్యత్తు, ఒక ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి జీవన నిర్మాణం చేసుకోవడానికి కలలు కనండి, ఎదగండి అన్నాడు. కానీ 2 కాళ్ళతో నడిచేవాళ్ళు చతుష్పదులుగా మారే కలలు కన్నాడు ఈ టోకో. అసలు పేరు ఇంతవరకు బయటికి రాలా. ఏంటి విపరీతం? అంటే ఏఐ చేయించిన విపరీతమా, లేదా మారుతున్న ట్రెండ్స్లో పెరుగుతున్న ఆధునికత నుంచి పుట్టిన ఈ వికృత చేష్టలు కారణం అంటారా? మితిమీరిపోతోందా మనిషి మేధస్సు? ఈ మేధస్సు వక్ర మార్గం పడుతోందా, తప్పుడు మార్గం పడుతోందా? జంతువులతో కలిసి మరీ, కుక్కలతో కలిసి మరీ వెళ్ళి ఈ టోకో బౌల్లో మరి తింటున్నాడు అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే పిచ్చ పీక్స్కి వెళ్ళిపోయిందని, పిచ్చ పీక్స్కి వెళ్ళిపోయిందని చెప్పచ్చు. ఇది ఏ రకంగా సమాజానికి ఒక గైడింగ్ ఫోర్స్గా ఉపయోగపడుతుంది అనేది ఇవాళ ఆలోచించాల్సిన అంశం. ఇవాళ టోకో చేశాడు, రేపొద్దున మిగిలిన దేశాల్లో మిగిలిన వాళ్ళు ఈ అనుకరణలు, హైపర్ రియలిస్టిక్ కాస్ట్యూమ్ చేంజ్ తోటి ఇవన్నీ చేసుకుంటూ, అవసరమైన చోట కాస్మెటిక్ సర్జరీలు చేసుకుంటూ, కాస్మెటిక్ సర్జరీస్ కోసం కొన్ని నియమాలు ఉంటాయి. ఒక మనిషి తన శరీర భాగాల్లో, అవయవాల్లో ఏమన్నా అవకరం ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి చేసే ప్రయత్నంలో కాస్మెటిక్ సర్జరీలు ఇప్పటివరకు ఉపయోగపడుతూ వస్తున్న వాస్తవం. కానీ 2 కాళ్ళతో నడిచే మనిషి 4 కాళ్ళ జంతువుగా, చతుష్పాదిగా మారటానికి చేస్తున్న ఈ వికృత ప్రయత్నం ఎటువంటి ఇండికేషను, ఎటువంటి బ్యాడ్ సిగ్నల్ అండ్ రాంగ్ సిగ్నల్ సమాజానికి పంపిస్తుంది అనేది ఇవాళ అందరూ ఆలోచించాల్సిన విషయం. ఇవాళ ఇది చూడటానికి సరదా కావచ్చు, ఈ వీడియో వైరల్ అవుతుండటం, జనాలు తన గురించి 10 మంది మాట్లాడుకోవటం అతనికి వినోదం కావచ్చు, రేపొద్దున అతని బిజినెస్ ఎక్స్పాన్షన్కి అది సహకరించవచ్చు. బట్ రేపొద్దున అతని నెక్స్ట్ జనరేషన్స్లో కూడా ఈ వికృత పోకడలు కనిపిస్తే ఎటుపోతుంది? ఏది కుక్కో ఎవరు మనిషో తెలియని ఒక విచిత్రమైన వాతావరణంలోకి ప్రస్తుతం ఉన్న సమాజాన్ని నెట్టేసే ప్రయత్నం టోకో చేస్తున్నాడా? సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పెద్ద డిబేట్ నడుస్తుంది. ఎందుకంటే కుక్కగా మారిన మనిషి అని ఎలా వైరల్ వీడియో నడుస్తుందో, ఇటువంటి రేపొద్దున ఇలాంటి జంతువులు ఇంకెన్ని పుట్టుకొస్తాయో, ఈ విశ్వామిత్ర సృష్టి అనేది ఇక మీదట ఎలాంటి విపరీతాలు కనబరచబోతోందో, ఆవిష్కరించబోతోందో అనే ఒక భయానకమైన ఆందోళన అయితే సభ్య సమాజంలో నెలకొంది. దీనికి ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టాలి. అంటే మనకి మనిషి మేధస్సు దేవుణ్ణి ఛాలెంజ్ చేసేంత వరకు, ఒక దేవుణ్ణి నమ్మని వాళ్ళకి వదిలేయండి, లేకపోతే ఒక నేచర్ని ఛాలెంజ్ చేసేంత వరకు వెళ్తే నేచర్ ఊరుకోదు. ప్రకృతి సహజంగా ఒక ఎప్పుడు సమాధానం చెప్పాలో చెప్తుంది. సునామీలు చూసాం, భూకంపాలు చూసాం. ఇవాళ కూడా ప్రకృతి తనని వికృతిగా మార్చే ప్రయత్నం ఎవరైనా చేస్తే ప్రకృతి ఊరుకోదు. నేచర్కి ఒక రూపం ఉండకపోవచ్చు, బట్ టైం ఉంది. ఆ కాలగమనంలో ఏంటంటే నేచర్ గనక ప్రతీకారం తీర్చుకోవటం మొదలెడితే ఇలాంటి అవకరాలన్నీ అదృశ్యమైపోతాయి, కొట్టుకుపోతాయి. అక్కడ దాకా మనిషి తెచ్చుకోవాలా? దీని మీద ఏంటంటే కొంచెం
సిగ్నిఫికెంట్గా ఇలాంటి అంశాల మీద థరో రీసెర్చ్ చేసిన వాళ్ళు మాట్లాడుతున్న అంశం, శాస్త్రవేత్తలు మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఈ వింత పోకడలు, వికృత పోకడలు వద్దు. మనం ఎలా ఉన్నామో అలాగే ఉందాం. ఆధునికత అంటే సైన్స్ అండ్ టెక్నాలజీని భవిష్యత్తులో ఒక బంగారు బాట వేయడానికి వినియోగించుకోవాలి, కానీ ఇలాంటి వికృత పొగడలతో వెళ్ళొద్దు. రేపొద్దున డెమోగ్రఫీస్ మారుస్తుంది. ఏ రకమైన డెమోగ్రఫీస్? జంతుజాలం నివసించే ప్రాంతంలోకి ఇలాంటి వికృత పొగడలతో మనుషులు రకరకాల ఈ సర్జరీలు చేయించుకుని కనుక అక్కడికి వెళ్తే జంతుజాలం కనుక ప్రతీకారం తీర్చుకోవటం మొదలెడితే పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు రౌండ్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. డెఫినెట్లీ ఇవాళ టోకో, అతను అసలు పేరు తెలియదు, అతను బిజినెస్ మెన్ అట. 12 లక్షలు భారతీయ కరెన్సీ మనం లెక్కేసుకుంటే 2 మిలియన్ యెన్స్ జపాన్ కరెన్సీ, $14,000 అమెరికన్ కరెన్సీ. ఎవరికి పోసినట్టు, ఎందుకు పోసినట్టు, ఆ కంపెనీ ఎందుకు ఇతనికి సహకరించినట్టు, ఇలాంటి వేషాలు చూసి రేపొద్దున రాబోయే జనరేషన్ ఇన్స్పైర్ అయ్యి ఇటువంటి వింత పొగట్లకు వెళ్తే ఎటువంటి విపత్కర పరిస్థితులు రాబోతున్నాయి, ఎదురు కాబోతున్నాయి. సో ఇట్స్ అ బిగ్ డిబేట్. దీనికి ఎక్కడో ఒక చోట పులి స్టాప్ పెట్టాలంటే మన మోరల్ వాల్యూస్తో కూడిన సొసైటీ, మనం 50-60 ఏళ్ల క్రితం మన పెద్దవాళ్ళు చూసిన సొసైటీ, అలాంటి సొసైటీ తిరిగి రావటానికి ఇదేమన్నా సహకరిస్తుందా? ఎందుకంటే పెరుగట విరుగట కొరికే అని ఒక సామెత ఉంది. ఇలాంటి వింత పొగటలు పెరిగితే ఎక్కడో చోట దాన్ని ధ్వంసం చేయడానికి నేచర్ ముందుకు వస్తుంది. కాబట్టి మళ్ళీ ఈ సైకిల్లో భాగంగా మళ్ళీ ఒక రియలిస్టిక్ హ్యూమన్ అప్రోచ్తో ఉన్న సొసైటీ, మానవీయ విలువలతో ఉన్న సొసైటీ తిరిగి నిర్మాణం కావటానికి ఇలాంటివన్నీ జరుగుతున్నాయా అనే ఆలోచన కూడా ఉంది.